వెల్కమ్ టు అవర్ ఛానల్. యామిని ప్లాన్ తిప్పికొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య, రుద్రాని చెంప పగలగొట్టిన అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక రాజ్ చక్కగా నీట్గా రెడీ అయ్యి కావ్యకి ప్రపోజ్ చేయడానికైతే బయలుదేరతాడు. ఆ విధంగా ఉన్న రాజ్ని చూసిన యామిని అయితే తనలో తానే ఇరిటేట్ అవుతూ ఉంటుంది. వెళ్తున్నావా రాజ్? మీ కావ్యకి నువ్వు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా? చెప్తాను నీ సంగతి, ఖచ్చితంగా చెప్తాను. ఈ విషయంలో ఆ కావ్యకి నువ్వు ఎలా దగ్గర అవుతావో, నువ్వు ఆ కావ్యకి ఎలా ప్రపోజ్ చేస్తావో కూడా నేను చూస్తాను. ఈ కావ్యని ఇంకా తక్కువ అంచనా వేయకూడదు. ఇక అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఇంకా తనలో తానే ఆలోచించుకొని డాక్టర్కి ఫోన్ చేసిద్ది. డాక్టర్, మీరు ఇప్పుడు నేను చెప్పిన పని చేయాలి, దానికి తగ్గట్టుగా మీకు నేను అమౌంట్ సెండ్ చేస్తాను అని చెప్పి అనగానే, చెప్పండి మేడం ఏం చేయాలి అని చెప్పి అంటాడు. అంటే నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ కావ్య ఉంటుంది, మొన్న డాక్టర్ హాస్పిటల్కి వచ్చింది కదా, సేమ్ మొన్న నువ్వు ఏం చెప్పావో అదే చెప్పాలి. రాజ్కి ఇప్పుడు గతం గుర్తు చేస్తే ఖచ్చితంగా ఈ మొత్తం అంతా నాశనం అయిపోతుందని, తన లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోతుందని, ఇంకా ఇంటర్నల్ డ్యామేజ్ అంతా అవుతుందని, కాబట్టి ఈ విషయంలో గతం గుర్తు చేసే ప్రయత్నాలు ఎట్లాంటివి ఏం చెయ్యొద్దని చెప్పేసి చెప్పాలి అనగానే, అలాగే మేడం ఇప్పుడే బయలుదేరుతాను, నాకు లొకేషన్ షేర్ చేయండి అని చెప్పి డాక్టర్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక పెట్టేసిన తర్వాత లొకేషన్ షేర్ చేసిద్ది అమ్ని కూడా. చేసిన తర్వాత, ఇప్పుడు చూస్తాను కావ్య, నువ్వు అక్కడే ఎలా ఉంటావు, రాజ్ వచ్చేలోపు నువ్వు అక్కడి నుంచి చెక్కేసేలా చేస్తాను, లేకపోతే నా బావ మీద కన్నేస్తావా అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా ఉంటుంది తనలో తానే. ఇక అలా తనలో తానే పైశాచిక ఆనందం పొందిన తర్వాత ఇంకా మరోపక్క కావ్యము వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆయనకి ఎదురు పడితే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో ఏంటో అనే విషయం పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆయనకి గతం గుర్తుకొచ్చేయాలి. భగవంతుడా, ఆయనకి ఏమీ కాకుండా గతం గుర్తుకొచ్చే ప్రయత్నం చేయి స్వామి ప్లీజ్ అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకుంటూ ఉండగానే ఇంకా మరోపక్క అక్కడికి ఇంకా డాక్టర్ వస్తాడు. డాక్టర్ వచ్చేయగానే కావ్యని ఏదో క్యాజువల్గా చూసినట్టు, అమ్మ మేడం మీరు కావ్య గారు కదా అనగానే, అవునండి మీరు అనగానే, అయ్యో నన్ను మర్చిపోయారా, అదే ఆ రోజు హాస్పిటల్లో రామ్ కనిపించాడు కదా, రామ్ గురించి చెప్పుకొచ్చాను కదా అని చెప్పి అనగానే, అవునవును మీరే కదా, చెప్పండి డాక్టర్ ఏంటి విషయం అనగానే, ఏం లేదమ్మా అక్కడ రామ్ని చూశాను, నువ్వు ఇక్కడున్నావు, సో ఏమైనా గతం గుర్తుకొచ్చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఏంటి అని డౌట్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు తనకి ఏమన్నా గతం గుర్తుకు చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే తన సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉంది. తనని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటే అంత మంచిది. మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా నష్టపోతాం. అందుకే మీకు ఈ విషయం చెప్దామని వచ్చాను, అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి అనగానే ఇంకా కావ్య ఆ మాట విని షాక్ అయిపోతుంది. అవును కదా, ఇప్పుడు ఆయన నాకు ప్రపోజ్ చేస్తే ఆయనకి సంబంధించి ఏమైనా విషయాలు గుర్తుకొస్తాయేమో, అలా గుర్తుకొస్తే ఖచ్చితంగా ఆయన ఆరోగ్యానికి ప్రమాదం కదా, మళ్ళీ ఆ రోజులాగా కళ్ళు తిరిగి పడిపోతే నేను ఏం చేయాలి? ఏమీ చేయలేను. అమ్మో వద్దు, దీని అంతటికీ కారణం మళ్ళీ నేను కాలేను, ఇప్పటికే చేసింది చాలు, ఇక మీదట ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ఇంక తనలో తానే అనుకుంటుంది. అనుకొని, ఓకే డాక్టర్ నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, నేను తన కంటికి కనిపించను అని చెప్పేసి కావ్య ఇంకా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి వెనక్కి వస్తుంది. ఇక ఈ లోపేమో డాక్టర్ ఇంకా కావ్య వెళ్ళిపోయిందని చెప్పేసి వెనక్కి తిరిగి ఇంకా యామినికి ఫోన్ చేస్తాడు. మేడం మీరు చెప్పినట్లుగానే కావ్యకి ఇట్లా చెప్పాను, తనకి గతం గుర్తు చేస్తే ఇంకా పెద్ద సమస్య వస్తుందని చెప్పాను, ఈ విషయంలో నా మాట నమ్మినట్టుంది, వెంటనే వెళ్ళిపోయింది, కనీసం రామ్కి కంటికి కూడా కనిపించను అని చెప్పింది. మీరు అనుకున్నట్లుగానే ప్లాన్ సక్సెస్ అయింది మేడం, మరి నా అమౌంట్ అని చెప్పేసి అలా అంటూ ఉంటే, ఇప్పుడే సెండ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అంటూ ఉండేసరికి ఇంకా తర్వాత వెళ్ళిపోతాడు డాక్టర్ కావ్యం చూడడం. ఇక ఇదంతా విన్న కావ్యము ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా యామిని ఆడిస్తున్న నాటకం, ఆయనకి ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు, కేవలం ఇలా చేయాలని డాక్టర్తో చెప్పిస్తుందా? నేను ఆయనకి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఆయనకి గతం గుర్తుకొచ్చి నాతో కలిసిపోయి ఆయనకి గతం మొత్తం గుర్తుకొచ్చేస్తుందని దాన్ని వదిలేస్తాడని చెప్పి ఇలా ప్లాన్ చేసిందనమాట. అంటే పోయినసారి కూడా నేను హాస్పిటల్కి వచ్చినా రాలేదని అబద్ధం చెప్పింది, అది కూడా ఇందుకే అనమాట. ఇంత రాక్షసత్వంగా యామిని ప్రవర్తిస్తుందా? ఆఖరికి డాక్టర్తో కూడా అబద్ధాలు చెప్పిస్తుందా?
ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించాను ఇప్పటి వరకు. ఇప్పుడు దానికి ఏం ప్రాబ్లం లేదని తెలిసిన తర్వాత నేనెందుకు ఆలోచిస్తాను, ఇప్పుడే నేను కూడా ఆయనకి ప్రపోజ్ చేసేస్తాను అని చెప్పేసి ఇంకా అలా తనలో తానే డిసైడ్ అయిపోతుంది. ఈలోపు రాజు వస్తాడు. రాజు వచ్చి, అది కళావతి గారు మీరు వచ్చేసారా, నేనే లేట్ అయ్యానా అని చెప్పి ఇబ్బంది పడుతూ కొంచెం టెన్షన్గా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో అదేం లేదండి, నేను కూడా ఇప్పుడే వచ్చాను, చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు అని చెప్పి అనగానే ఇక మోకాళ్ళ మీద కూర్చొని కావ్యకైతే ప్రపోజ్ చేస్తాడు. విల్ యూ మ్యారీ మీ అండి. మిమ్మల్ని చూసిన మొదటి క్షణం నుంచి నాకు ఏదో తెలియని బంధం, మీకు నాకు మధ్య గతంలో ఏదో సంబంధం ఉంది. అది ఏంటో మీరు ఎప్పుడూ చెప్పలేదు. నేను కనుక్కోవాలి అనుకున్న ప్రతిసారి నాకు ఊహకు కూడా అందట్లేదు. ఏది ఏమైనా మీరు, మీ కుటుంబం అంతా నాకు నచ్చింది. ఈ విషయంలో నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అనగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సేమ్ కావ్య కూడా అలాగే ప్రపోజ్ చేస్తుంది. ప్రపోజ్ చేసేసరికి ఒక్కసారిగా ఇంకా రాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పటి వరకు నా మనసులో మాత్రమే ఈ ఫీలింగ్ ఉందనుకున్నానండి, కానీ మీకు కూడా ఇదే ఫీలింగ్ ఉందని తెలుస్తుంటే నాకు మాటలు రావట్లేదు. ఆనందంతో కళ్ళకు తడుస్తున్నాయి. నాకు ఇంత హ్యాపీనెస్ ఎప్పుడూ అనిపించలేదనుకుంటా. నాకు గతం మర్చిపోయాననే బాధ కన్నా ఇప్పుడు మీరు నా జీవితంలోకి వస్తున్నారన్న ఆనందమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నా సోల్మేట్ ఎవరో నాకు అర్థం కాలేదు. ఎందుకు నా లైఫ్ ఎలా వెళ్తుందో కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నా జీవితంలో ఇదంతా ఒక మిరాకిల్ అని. అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంది అనేది మాటల్లో చెప్పలేను అని చెప్పేసి ఇంకా కావ్యని దగ్గరికి తీసుకుంటాడు. కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామండి అని చెప్పేసి ఇంకా అలా హగ్ చేసుకుంటారు ఇద్దరు. ఇక ఇదంతా యామిని అయితే చూసేస్తుంది. ఇక ఏంటి ఇంకా రావట్లేదు రాజు అని చెప్పేసి ఇంకొచ్చిద్ది అనమాట పార్క్కి. వచ్చి ఇంక చూసేసేసరికి ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోద్ది. సరిగ్గా అప్పుడే రుద్రాణి ఫోన్ చేసిద్ది. యామిని ఏమైంది, నువ్వు అనుకున్న ప్రకారం కావ్యని పంపించేసావా? కావ్య ఇంకా ఇంటికి రాలేదేంటి, ఇంకెక్కడికన్నా వెళ్ళుంటుందా, అసలుకేమైందో చెప్పవా అది ఇది అని చెప్పేసరికి ఏమవుతుంది నబ్బొందా, నా రాజ్ ఆ కావ్యకి ప్రపోజ్ చేశాడు, కావ్య కూడా రాజ్కి ప్రపోజ్ చేసింది. ఇదంతా చూస్తుంటే నా తల పగిలిపోతుంది. ఇదంతా చూడ్డానిక నేను ఇంతకాలం కష్టపడి ఇంత స్కెచ్లు వేసింది, ఇన్ని ప్లాన్లు వేసింది, ఇంత డబ్బు ఖర్చు పెట్టింది అని చెప్పేసి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అయ్యో అదేంటి యామిని, రాజ్ కావ్య కలిసిపోయారా, అయితే నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నేను మళ్ళీ చేస్తానంటీ, నా మూడేం బాగాలేదు అని చెప్పి పెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా ఇంకా అక్కడ అపర్ణ ఉంటుంది. రుద్రాణి షాక్ అయిపోద్ది. వదిన అది నువ్వు, నేను వేరే కాల్ ఏదో మాట్లాడుతున్నా అనగానే, ఏంటి వేరే కాల్ మాట్లాడుతున్నావా, నువ్వు ఆ యామిని కలిసి రాజ్ కావ్యాలని విడదీయాలని చూస్తున్నావా, నువ్వు అసలు మనిషివే కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రాజ్ కావ్య ఒకటవ్వాలని మీరైతే కోరుకుంటే మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.